రోప్ వే కి అడల్ట్ కి 200, చిల్డ్రన్ కి 100 రూపీస్. ఫస్ట్ అక్కడ వచ్చేసరికి టికెట్ తీసుకోవాలి 10 రూపీస్ అనమాట. సెక్యూరిటీ రోప్ వే టైమింగ్స్ చూసుకోవాలి కరెక్ట్ గా, అనవసరంగా లేట్ గా వచ్చి బుక్ కావద్దు. బుగ్గ కావద్దని ఎందుకన్నా అంటే ముందు రోజు మేము 6:30 PM కి వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ 7 కావచ్చింది. ఆ టైంలో క్లోజ్ ఉండే రోప్ వే. మాకు టైమింగ్స్ తెలియదు సరిగ్గా. గూగుల్లో చూపిస్తే 8 అని ఉండే, అది పైన టైమింగ్ అనమాట. కింది నుంచి అయితే ఎలో ఉండదు. వస్తోళ్ళు ముందే రండి. ఒక 3:30-4 కల్లా ఇక్కడ ఉండేటట్టు చూసుకోరి. అప్పుడైతే మీకు బెనిఫిషియల్ ఉంటది. పైన కూడా టైం స్పెండ్ చేయొచ్చు. అప్పటికే మేము లేట్ వచ్చినాం అనిపించింది. మేము వచ్చేసరికి కింద 5 అయింది. అది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ 8 PM పైన టైమింగ్. రోప్ వే వచ్చేసి 7 క్లోజ్ అయిద్దని చెప్పారు వాళ్ళు కిందికి వచ్చేది కూడా. అందుకనే మీరు 3:30కి వస్తేనే బెస్ట్. మళ్ళీ రివర్స్ రోప్ వేలో వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చినాక అయితే టైం ఫాలో కావాలి ఖచ్చితంగా, లేకుంటే మళ్ళా రోడ్డు మించి పోవాలి, లేకుంటే నడుచుకుంటూ పోవాలి కిందికి. ఇక కైలాసగిరి అయితే వచ్చేసినాం. ఫస్ట్ శివుని దగ్గర, పార్వతీదేవి దగ్గర అయితే ఒక ఫోటోలు దిగినాం కొన్ని. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట, గేమ్స్ కూడా. అవన్నీ ఏమా లేదు, ఎందుకంటే మనం వచ్చింది గ్లాస్ బ్రిడ్జ్ కోసం. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. సింగిల్ 250, న్యూక్లియర్ ఫ్యామిలీ 650, మనిషికి 250 అనమాట. మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాలంటే మనకి 450 రూపీస్ చేతులు ఉండాలి రోప్ వేకి దీనికి కలిపి. లైన్ అయితే చాలా ఘోరంగా ఉంది, చాలా మంది ఆగారు. చూద్దాం ఎంతసేపు పడుతుందో మనకి. కరెక్ట్ టైం తర్వాత మెన్షన్ చేస్తాం బ్రిడ్జ్ మీదకి పోగానే. చూసారుగా 750 రూపీస్ అవుతుంది గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి. మనం ఇక్కడే ఉంది ఎంట్రీ. ఇదే లైన్, ఇక్కడ లైన్ లో నిలబడాలి. 6:22 అవుతుంది. బ్రిడ్జ్ కి అయితే లైట్లు వేసేసింది భయ్య. ఆడ సాక్స్ లాంటివి ఇస్తారు, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే ఈ కాళ్ళకి వేసుకోవడానికి ఇచ్చారు, వేసుకున్నాక చూపిస్తాను నేను. ఇట్లా వేసుకోవాలి కాళ్ళకి. ఇక్కడ ఆపుతారు సేపు. ఇంకా మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇప్పుడు. వైజాగ్ లో ఫేమస్ దా ముందలరా. ఇక్కడ వచ్చేసి నైట్ లైఫ్ అయితే మస్తుగా అనిపిస్తుంది వైజాగ్. ఇక్కడ రావాలంటే కొంచెం ఎర్లీగా వస్తే బాగుంటది. ఆల్మోస్ట్ 30 to 40 minutes వెయిటింగ్ టైం ఉంది మనకి ఇక్కడ. కింద గ్లాస్ చూసినట్టయితే మనకి కింద మొత్తం చెట్లు కనిపిస్తున్నాయి. కాళ్ళకైతే ఇవి ఇచ్చిరు, ఇలాకనే చూపించిన మీకు ఆల్రెడీ. బీచ్ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటుంది. మార్నింగ్ వస్తే మీరు నైట్ అయింది, కాకపోతే నైట్ ఈ లైటింగ్ తోనైతే సూపర్ ఉంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 250 రూపీస్ తీసుకురు ఒక్కరికి. చాలా బాగుంది. అక్కడ జెండా కూడా మస్తు ఎగురుతుంది, ఫీల్ అయితే బాగుండే. కింద చూసినట్టయితే లైటింగ్ కూడా మంచిగా పెట్టినారు, నెట్ కట్టుంది, సేఫ్ గానే ఉంది. 1 by 1 ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. ఎగరొద్దు అట్లనే అన్ని చేయొద్దు అని చెప్తారు ఇన్స్ట్రక్షన్స్ కూడా. షూ చెప్పలు అయితే ఖచ్చితంగా ఉండొద్దు. వచ్చేటోళ్ళు కొంచెం ఎర్లీగా 4:30 కల్లా రోప్ వే నుంచి ఫాస్ట్ గా వచ్చేసి వెళ్తేప్పుడు కూడా రోప్ వే వెళ్ళొచ్చు, లేదంటే వెళ్ళలేరు అనమాట. ఇదండి, అక్కడికైతే వెళ్ళి చూద్దాం మొత్తం. అయితే ఎండ్ పాయింట్ అనమాట, ఫ్లాగ్ పెట్టినారు. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే సూపర్ ఉంటది. మేము ఎర్లీగా రాలేదు, ఇప్పుడు ఏం కనిపిస్తుందో చూద్దాం ఒకసారి బీచ్ వ్యూ. నాకు ఫోన్ ఇవ్వండి. అంటే పార్టీ పరంగా అదంతా బీచ్ కనిపించేదాడా, కాకపోతే ఇప్పుడు అంతే మంచిగా కనిపిస్తలేదు. ఫ్లాగ్ అయితే సూపర్ ఉండే ఎగురుతుండే. వావ్, ఇదన్నమాట.